ఒకవేళ నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలన్నా, మెషిన్ లెర్నింగ్ వైపు వెళ్ళాలన్నా, డేటా సైన్స్ వైపు వెళ్ళాలన్నా, లేదా క్లౌడ్ వైపు వెళ్ళాలన్నా, లేదా ఓపెన్ ఏఐ వైపు వెళ్ళాలన్నా కూడా ప్రతి దగ్గర యూజ్ అయ్యే చాలా ఇంపార్టెంట్ టాపిక్ వస్తేప్పటికి ఏపీఐ అనేది నాకు నేర్చుకోవడానికి నా కాలేజ్ టైంలో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్, అసలు ఎర్రర్స్ వచ్చేయడం వల్ల, ఏం అర్థం అవ్వకపోవడం వల్ల అసలు పోస్ట్ మ్యాన్ అంటారు, ఏపీఐ ఎండ్ పాయింట్ అంటారు, ఎలా చేయాలి నాకు అర్థం అవుతుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ కనెక్షన్ అంటారు. సో అవన్నీ నాకు తెలియక, గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేక నాకు నేర్చుకోవడానికి 2 years పట్టేసింది. కానీ మీ అందరూ అలా ఫేస్ చేయకూడదు అని చెప్పేసి మనమైతే మన ఏఐ ఏజెంట్స్ కోర్సులో మొత్తం క్లియర్గా ఏపీఐని ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ అవుట్ ఆఫ్ దట్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ ఆ ఏపీఐ ఏదైతే పార్ట్ ఉంటుందో దాన్ని నేను ఇక్కడ మీకు ఫుల్ వీడియోలో 1 hourలో మొత్తం ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేశాను. అండ్ ఒకవేళ మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది, ఏఐని ఫుల్గా నేర్చుకోవాలి, ఏపీఐతో పాటు ఏఐని నేర్చుకోవాలి, ఇంకా ఇన్ డెప్త్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి ఏపీఐని యూజ్ చేసుకొని అని చెప్పేసి అనుకుంటుంటే మీకు మొత్తం ఫుల్ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లస్ ఒకవేళ మీకు ఫ్రీ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ కూడా ఉంటుంది. మీకు అందులో ఏమైనా కోడింగ్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా కూడా షేర్ అనేది మనం చేస్తాము. అండ్ నాకు కావాల్సింది మీ తరపు నుంచి ఈ వీడియో లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఎవరెవరైతే ఏపీఐ నేర్చుకుందాం అనుకుంటున్నారో. అండ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏపీఐ అని చెప్పేసి, సచ్ దట్ యూట్యూబ్ SEO కూడా అర్థమవుతుంది ఓకే ఏపీఐ రిలేటెడ్ సమ్ వీడియో అని చెప్పేసి. మనం స్టార్ట్ చేసేద్దాం మన కోర్స్తో. లెట్స్ గెట్ స్టార్టెడ్. నౌ కమ్స్ ఏపీఐస్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చూసుకున్నాం అసలు ఏపీఐస్ అంటే ఏంటి. మనం ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని కలపాలి, ఇది మనకి వెయిటర్ ల్యాక్ చేస్తుంది అనమాట. సో ఏదైనా హోటల్లో నువ్వు హోటల్కి ఏం చేయడానికి వచ్చావు, తినడానికి వచ్చావు, ఆర్డర్ చేస్తావు వెయిటర్ ఏం చేస్తాడు, ఈ ఏదైతే నువ్వు ఆర్డర్ చేసావో దీన్ని తీసుకెళ్ళి రిక్వెస్ట్ని ఏం చేస్తాడంటే నీకు బ్యాక్ ఎండ్ అంటే ఏదైతే బ్యాక్ ఎండ్ అంటే మనకి ఇక్కడ ఏంటి చెఫ్కి ఇస్తాడు, ఇగో ఇది మనకి రిక్వెస్ట్ వచ్చింది ఇది వండమని అని చెప్పేసి. వాడేంటి వండేసి ఏదో ప్రాసెస్ ఉంటుంది, అవి వేయాలి ఇవి వేయాలి అని చెప్పేసి ఆ ప్రాసెస్ చేసి వెయిటర్కి ఇస్తాడు. వెయిటర్ తీసుకొని మళ్ళీ రిటర్న్ చేస్తాడు అనమాట, మనకి వచ్చి తీసుకొస్తాడు. సేమ్ ప్రాసెస్ అనమాట ఏపీఐస్ది. సో ఏపీఐస్ ఏంటంటే మనకి ఇన్ జనరల్గా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఇది మనం చూసుకున్నాం మళ్ళీ చెప్తున్నా అంతే. అలౌస్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ టు కమ్యూనికేట్ అండ్ షేర్ డేటా. డిఫరెంట్ సాఫ్ట్వేర్స్. హౌ డు ఏపీఐస్ వర్క్? యూ అంటే మనం, ద క్లయింట్ సెండ్ ఎ రిక్వెస్ట్ టు అన్ ఎండ్ పాయింట్, మనం ఎండ్ పాయింట్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తాం. అట్ ద ఏపీఐ ఎండ్ పాయింట్ దెర్ విల్ బీ అ బ్యాక్ ఎండ్ కోడ్. అక్కడ కోడ్ ఉంటుంది, ఎలాగైతే చెఫ్ అక్కడ ఏదో ఒకటి కోడ్ మ్యాజిక్ చేసి కూరగాయలు చేసి వండాడో అలానే ప్రతి ఒక్క ఎండ్ పాయింట్కి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. సో అలా కోడ్ అనేది రన్ అవుతుంది. రన్ అయ్యి ప్రాసెస్ చేసుకొని రిటర్న్స్ రెస్పాన్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే నువ్వు అడిగిన దానికి ఇదిగో నీ రెస్పాన్స్ అని చెప్పేసి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఏపీఐ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఏపీఐ మెథడ్స్లో మోస్ట్లీ మనం వాడేవి గెట్ అండ్ పోస్ట్. మిగిలినవి మనం అంత వాడము బికాస్ వీ డూ ఇట్ బై యూజింగ్ గెట్ అండ్ పోస్ట్తోనే మనం మొత్తం అంతా అయిపోతాయి అనమాట. మోస్ట్లీ పోస్ట్ ఒకటి ఉంటే చాలు మనకి మొత్తం అంతా అయిపోతాయి. కాకపోతే ఎనీవేస్ వీ యూజ్ గెట్ అండ్ పోస్ట్ అనమాట. గెట్ అంటే మనకి జస్ట్ ఏదైతే ఉందో రిక్వెస్ట్ పంపిస్తుంది, డేటాని తీసుకొస్తుంది అంతే. డేటాని ఇది ఇన్సర్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర యూజర్ సైన్ అప్ అవుతున్నాడు, యూజర్ ఏవో డీటెయిల్స్ ఇస్తున్నాడు, అవి నువ్వు డేటాబేస్లో స్టోర్ చేయాలి. అంటే నువ్వు ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ పంపించాలి కదా, అవి నువ్వు పంపించలేవు గెట్లో. గెట్ అంటే ఏంటి, జస్ట్ తీసుకుంటుంది అంతే, గెట్ చేస్తుంది, పోస్ట్ చేయదు అనమాట. పోస్ట్ అంటే నువ్వు అప్లోడ్ చేయదు. అలా అని ఇప్పుడు పోస్ట్ అందుకే ఉందన్నమాట. పోస్ట్ ఏంటంటే సెండ్ న్యూ డేటా, ఏదైనా కొత్త డేటాని పంపించాలనుకో అందుకు పంపించవచ్చు. గెట్లో కూడా పంపించవచ్చు. గెట్లో నువ్వు URL పారామీటర్స్లో పంపించవచ్చు, కాకపోతే అది వర్డ్స్ లాగా అనమాట. అంటే నువ్వు www.google.com /UTM source UTM medium లేదా ఇంకేదన్నా యూజర్ ఐడి ఈక్వల్స్ టు సంథింగ్ అని చెప్పేసి URL పారామీటర్స్లో పంపించవచ్చు. కాకపోతే దట్స్ అగైన్ గెట్లో నువ్వు యాజ్ అ జేసన్ యాజ్ అ కలెక్షన్గా నువ్వు డేటాని పంపించలేవు. కానీ పోస్ట్లో నువ్వు డేటాని పంపించగలవు. ఇప్పుడు నీకు ఇవన్నీ అర్థం అవ్వట్లేదు అనుకో, ద సింపుల్ థింగ్ విచ్ యూ కెన్ డూ ఇస్ ఆస్క్ ఏఐని అడగాలి. బికాస్ దిస్ నాట్ ద టైమ్ ఏంటి ఇప్పుడు నువ్వు ఏదో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి సైలెంట్గా కూర్చోవడం కాదు. యూ హ్యావ్ టు ఆస్క్ ఏఐని అడిగేసి అర్థం చేసుకోవాలి. అసలు గెట్ అంటే ఏంటి, పోస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ నువ్వు క్లియర్గా అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు డూ సమ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. సో మీకైతే మన ఏపీఐ ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చుతుంది అంటే ఏపీఐని యూజ్ చేసుకొని మనం హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి. ఏపీఐస్ అంటే ఏంటి, ఓకే ఓపెన్ ఏఐ ఉంది లేదా చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ ఏదైతే ఉందో దాన్ని ఏపీఐని యూజ్ చేసుకొని మీరే సొంతగా ఒక చాట్ జీపీటీ బిల్డ్ చేయడం, మీరే సొంతగా మీ కస్టమ్ మోడల్స్ బిల్డ్ చేయడం అనేవన్నీ కూడా మనం ప్రాజెక్ట్స్ కింద చేస్తాము. సో ఒకవేళ మీరు అవన్నీ ఫుల్గా నేర్చుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో కోడ్వేస్ స్వరూప్లో 999కి మన ఏఐ కోర్స్ అనేది ఉంటుంది.
సో అస్సలు మిస్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళి ఏఐ కోర్సులో ఎన్రోల్ అవ్వండి. ఏఐ కోర్సులో మీకు బేసిక్ నుంచి ప్రో వరకు మొత్తం అంతా ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. సో మిస్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే చేసేసుకోండి. మనం కంటిన్యూ చేసేద్దాం మన వీడియోతో. కొన్ని టూల్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. టూల్స్ లైక్ విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ సెర్చ్ చేయండి, యూ విల్ గెట్ ఇట్ ఆన్ ద బ్రౌజర్. డౌన్లోడ్ ఇట్, ఇన్స్టాల్ ఇట్. నెక్స్ట్ వస్తేప్పటికి మెయిన్ వస్తేప్పటికి ఇక్కడ మీకు కావాల్సింది పోస్ట్ మ్యాన్. ఈ రెండు ఉంటే సరిపోతాయి. నెక్స్ట్ మీరు పైథాన్ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఉండాలన్నమాట మీ ల్యాప్టాప్ వీటిల్లో. సో ఇవి ఆల్రెడీ మ్యాక్సిమం ఉంటాయని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ అండర్స్టాండింగ్ ఏపీఐ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ నేను ఏం చేస్తానంటే విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసుకుంటా. అక్కడ మీకు ఓపెన్ ఫోల్డర్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ మీరు ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం చేస్తానంటే దీన్ని main2.py అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటా. main2.py అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేయాలి. బికాస్ పైథాన్ ఈజ్ లైక్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ కెన్ యాక్ట్ యాజ్ అ బ్యాక్ ఎండ్. సో అది మీరు పాయింట్ మెయిన్ బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ జస్ట్ అ పైథాన్ కోడ్, ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎ బ్యాక్ ఎండ్. అంటే బ్యాక్ ఎండ్ లాగా మనకు పనిచేస్తుంది అన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫ్యూ థింగ్స్. మన ఫస్ట్ స్టెప్ వస్తేప్పటికి వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ అంటే ఏపీఐ ఎండ్ పాయింట్ అని చెప్పేసి అంటాం అన్నమాట దీన్ని మనం. ఏపీఐ ఎండ్ పాయింట్ అంటే ఓకే, మనం ఫ్రంట్ ఎండ్ నుంచి దేనికి రిక్వెస్ట్ చేయాలి, ఒక లింక్ అనేది ఉంటుంది అనమాట. ఎండ్ పాయింట్ అంటే https// అని చెప్పేసి సంథింగ్ ఇలా లోకల్ హోస్ట్ అయినా కూడా, లేదా సంథింగ్ ఇలా ఉండి /get సంథింగ్ ఇలా ఉన్నాయి అనుకో, గెట్ యూజర్ ఐడి అని చెప్పేసి. సో ఇవన్నీ ఏంటంటే ఒక లింకే ఎండ్ పాయింట్ అనమాట మనకి. సో ఇప్పుడు మనం ఆ లింక్ అంటే ఏంటి, ఒక సర్వర్. సో దిస్ ఈజ్ లైక్ ఎ సర్వర్. సో మనం ఫస్ట్ ఒక సర్వర్ క్రియేట్ చేసుకోవాలి, అంటే ఒక బ్యాక్ ఎండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. బ్యాక్ ఎండ్ ఎలా రన్ అవుతుంది, ఇట్ విల్ రన్ ఆన్ అ లింక్. ఆ లింక్ ఏమవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఎ లోకల్ హోస్ట్. ఓకే, లోకల్ హోస్ట్ అంటే ఏంటి, అవన్నీ మీకు చాలా డౌట్స్ అనేవి వస్తుంటాయి. కాకపోతే వాటిని కొంచెం ఇప్పుడు మీ బ్రెయిన్లోనే తీసి నేను ఏం చెప్తానంటే మీరు బ్యాక్ ఎండ్ క్రియేట్ చేయాలి. అక్కడ మీరు దేనిలో క్రియేట్ చేయొచ్చు, పైథాన్లో చేస్తున్నారంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. జాంగో, దాన్ని డీజాంగో అంటారు మనం. సెకండ్ వస్తేప్పటికి మీకు ఆప్షన్ ఉంటుంది టు క్రియేట్ ఇన్ ఫ్లాస్క్. థర్డ్ వస్తుంది ఫాస్ట్ ఏపీఐ. సో ఫాస్ట్ ఏపీఐ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫాస్ట్ ఏపీఐ కోసం నేను ఫాస్ట్ ఏపీఐ డాక్యుమెంటేషన్కి అయితే వెళ్తాను. ఇది మీకు చాలా బాగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను చాలా స్లోగా చెప్తున్నా, లేదా ఫసా చాట్ జీపీటీలో వేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ అగైన్ ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్. అంటే నేను ఒకప్పుడు బిగినర్గా ఎలానే చేసేవాడిని కాబట్టి ఒక బిగినర్ బేసిక్స్ అనేవి మీకు రావాలి. సో నౌ వీ విల్ గో టు ద డాక్యుమెంటేషన్. నేను ఏం చేసా, ఫాస్ట్ ఏపీఐ అని సెర్చ్ చేసి ఐ వెంట్ టు ద ఫస్ట్ లింక్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే విల్ గో టు ద డాక్యుమెంటేషన్కి వెళ్ళి అదే కొంచెం స్క్రోల్ చేస్తాం. ఐ గెస్ వీఆర్ ఆల్రెడీ ఆన్ డాక్యుమెంటేషన్. స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇక్కడ మనకు ఉంటుంది చూడండి, పిప్ ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీఐ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని మనం కాపీ చేసుకోవచ్చు. సో ఫాస్ట్ ఏపీఐ అయితే అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. సో దీన్ని మనం ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి, విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి టెర్మినల్లో న్యూ టెర్మినల్ అని చెప్పేసి క్లిక్ చేయండి. న్యూ టెర్మినల్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమొస్తుందంటే మీరు ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటే మీకు బెటర్. ఎందుకంటే విఎన్వి అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాను నేను, దాన్ని డిలీట్ చేసేస్తాను మీకోసం. డిలీట్ చేసేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డైరెక్ట్ కొట్టచ్చు, ఏంటది పిప్ ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీఐ అని చెప్పేసి. అంటే ఇక్కడ నేను బ్యాక్ స్పేస్ కొట్టేసాను అనుకోండి. నేను ఏం చేసా, న్యూ టెర్మినల్ చేసా, పిప్ అని చెప్పేసి కొట్టాను అనుకోండి. కమాండ్ నాట్ ఫౌండ్, మంచిదైంది. కమాండ్ నాట్ ఫౌండ్ అంటే కమాండ్ అనేది లేదు. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ మనం ఎందుకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామంటే మనకి ఇన్ జనరల్గా కూడా పిప్ ఇవన్నీ కూడా వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. అసలు ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి బ్రో అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి. అవన్నీ మీకు మెల్లిమెల్లిగా అర్థమవుతాయి. ఓకేనా, దట్స్ ఎంటైర్ ప్రాసెస్. మీరు ప్రాజెక్ట్ బిల్డింగ్ చేయాలి, ఇవన్నీ మీరు హ్యాండ్స్ ఆన్గా చేస్తే కానీ మీకు అర్థం అవ్వవు. సో ఫస్ట్ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఫస్ట్ స్టెప్. ఎందుకు, అందులో మనం పిప్ పైథాన్ ఏదైనా మనం మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలా, అవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకునే కంటే ఈ ప్రాజెక్ట్ ఫైల్లోనే మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. అదొక్కటి మీరు అర్థం చేసుకోండి ప్లీజ్, ఎందుకంటే ఇది అర్థం అవ్వదు. నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ నాకు ఇప్పటికి కూడా మర్చిపోతుంటాను అప్పుడప్పుడు చెప్పాలంటే. కాకపోతే నాకు ఇప్పుడు ఎన్నిసార్లు చేశా అంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆఫ్టర్ 4 years నాకు తెలిసింది, ఓకే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అలవాటైంది, ఎప్పుడు చేయాలన్నా చేసేస్తా అని చెప్పి. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్కి ఒక కమాండ్ అనేది ఉంటుంది, క్రియేట్
అంటే మీరు ఇది చేసేయచ్చు, పిప్ ఇన్స్టాల్ మీరు కొట్టేశారు అనుకోండి మీ కమాండ్ లైన్లో రన్ అయిపోతుంది. కాకపోతే వీ హ్యావ్ టు డూ ఇన్ అ వర్చువల్ ఎన్విరాన్మెంట్, దట్స్ లైక్ అ స్టాండర్డ్ స్ట్రాటజీ, లైక్ ప్రొసీజర్ అనుకోండి. క్రియేట్ అ విఎన్వి, దాన్ని వర్చువల్ ఎన్వి అంటారు అనమాట. సో దీన్ని మీరు వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మీకు కోడ్ వస్తుంది పైథాన్ ఎంఎన్వి అని చెప్పేసి వస్తుంది. నేను ఇంకా కోడ్ చూస్తున్నా. డైరెక్ట్ ఒక చిన్న కోడ్ ఉంటుంది అనమాట, మనం ఆల్రెడీ అది రన్ చేసాము. సో నేనేం చేస్తాను అంటే ఇదిగోండి, ఇదేముంటుందంటే పైథాన్ ఎంవిఎన్వి డాష్ అని కొట్టాలి. అంటే నాది పైథాన్ 3 ఉందన్నమాట, పైథాన్ లేదు నాది, పైథాన్ 3 ఎక్కించుకున్నాను, అది రెండు ఏదైనా ఒకటే అనమాట. పైథాన్ 3 ఎక్కించుకుని డాష్ విఎన్వి అని చెప్పేసి ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసి అని చెప్పేసి చెప్పామనుకో, మనది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది చూడండి. ఈ ఫోల్డర్లో మనకు ఉంటాయి అనమాట అన్నీ. అండ్ దీన్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ ఎలా చేయాలి, దీనిలో మనకి పైథాన్ ఉంటుంది, ఇగో పిప్ అన్నీ కూడా ఇన్స్టాల్ అయ్యాయి, పైథాన్ ఉంటుంది అనమాట దీనిలో మనకి. సో ఆ పైథాన్ని మనం యాక్టివేట్ చేయాలంటే మనం ఈ యాక్టివేట్ అనే కామాండ్ని, ఈ ఫైల్ని రన్ చేయాలి. ఎలా రన్ చేయాలి, సోర్స్ అని చెప్పేసి ఒక కమాండ్, అంటే మీకు జూమ్ ట్రై చేయండి జూమ్ చేయడానికి. సోర్స్ విఎన్వి లోపల బిన్ అనే ఫోల్డర్లో, అంటే మీకు విండోస్ ల్యాప్టాప్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, కాకపోతే యాక్టివేట్ అనే ఫైల్ని మనం ఇచ్చేయాలి. యాక్టివేట్ అంతే, దీన్ని ఎంటర్ కొట్టారనుకోండి, ఇక విఎన్వి ఏదైతే నా కమాండ్ లైన్ ఉందో దాని పక్కన నాకు విఎన్వి అని చెప్పేసి వచ్చేసింది, అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయిపోయిందని చెప్పేసి. సో ఇప్పుడు నాకు పిప్ అనేది వచ్చేస్తుంది, ఇగో పిప్ అనేది నాకు వచ్చేసింది, కమాండ్ రన్ అయిందనమాట. సో క్లియర్ కొడుతున్నాను నేను, కమాండ్ క్లియర్ కొట్టేస్తున్నా. కమాండ్ ఇది విఎన్వి ఏం లేదు, మనం పైథాన్ ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసాం అంతే, ఒక పైథాన్ ఫైల్ని క్రియేట్ చేసాము అంతే. దానికి మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇటు చూడండి, ఒకవేళ మీరు డైవర్ట్ అయిపోతే ఒకసారి ఇటు చూడండి. నాకు 3 years పట్టింది ఇది అర్థం చేసుకోవడానికి, ఏదో ఆషామాషి ఇది కాదు, టైం పడుతుంది. చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, టైం పడుతుంది. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, నీకెందుకు రాదు అనేది అర్థం చేసుకో. విఎన్వి అంటే ఏంటి, చాట్ జీపీటీని అడుగు. నాకు అలాంటి ఆపర్చునిటీస్ ఉండే కాదు నా టైంలో, నీకు ఇప్పుడు ఉన్నా కూడా నువ్వు చేయట్లేదు, ఇంకెందుకు? ఇవే చేయలేకపోతే నువ్వు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎలా చేస్తావు, కష్టం అయిపోతుంది కదా. ఒకసారి అడుగు, చాట్ జీపీటీని అడుగు విఎన్వి అంటే ఏంటి అని చెప్పేసి. ఒకవేళ నీకు అర్థం అవ్వట్లేదు, ఎక్కడైనా పాయింట్లు స్వరూపం చెప్తుంది అర్థం అవ్వట్లేదు అంటే పక్కన పడేయడం కాదు. ఎందుకంటే దీన్ని ఎంత ఇదిలా అర్థం చేయించాలో నేను 2 days నుంచి కూర్చుంటే కానీ ఇప్పుడు చెప్తున్నాను మీకు. 2 days నుంచి నేను చేసేద్దును, పైపైన చెప్పేద్దును ఏదో ఒకటి. కాకపోతే నేను ఎందుకు కూర్చొని చేస్తున్నా అంటే బికాస్ మీకు అర్థం అవ్వాలి. నేను ప్రతి చోట చెప్తున్నాను, మీకు ఎక్కడ అర్థం అవ్వదు అనేది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే అది అర్థం అవ్వదు, మీరు బిగినర్స్ కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అది మనకు అర్థం అవ్వదు, విఎన్వి అనేది అర్థం అవ్వదు, అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో అర్థం అవ్వదు, అసలు ఏం చెప్తున్నాడో అర్థం అవ్వక మనం డైవర్ట్ పెట్టేసి పక్కన పడేస్తాం. దట్స్ నాట్ అ సొల్యూషన్, అది సొల్యూషన్ కాదు. చాట్ జీపీటీని అడుగు, తీసి అడగడానికి ఏంటి బద్ధకం మనకి? మన లైఫే కదా, మన లైఫ్ కోసమే కదా మనం చేస్తున్నది. సో డూ దట్. విఎన్వి యాక్టివేట్ అంటే ఏంటి, అసలు ఏంటి స్వరూపం? ఏవో టర్మ్స్ అంటున్నాడు, నాకు ఎప్పుడు వినలేదు, చెప్పు చాట్ జీపీటీకి చెప్పు. ఐఎమ్ లెర్నింగ్ అ కోర్స్, ఐ హ్యావ్ గాట్ దిస్ టర్మ్ కాల్డ్ విఎన్వి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ సంథింగ్. సో ఐ హ్యావ్ నెవర్ గాన్ త్రూ దట్, ప్లీజ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అని చెప్పేసి అడిగితే చాట్ జీపీటీ విల్ టెల్. నౌ వీ జస్ట్ క్రియేటెడ్ అ మెయిన్ ఫైల్, పైథాన్ ఫైల్ ఇంకా క్రియేట్ చేసాం, విఎన్వి అనేది ఎక్కించుకున్నాం. నౌ ఇన్సైడ్ దట్ విఎన్వి వీ విల్ ఇన్స్టాల్ ఆల్ ఆన్ మాడ్యూల్స్. అంటే పిప్ ఏదైతే మనం కమాండ్ ఎందుకు చేసుకున్నామో, పిప్ ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీఐ అని చెప్పేసి, ఫాస్ట్ ఏపీఐ డాక్యుమెంటేషన్ నుంచే మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఎంటర్ కొడతా. సో దిస్ ఈజ్ ఇన్స్టాలింగ్ ఫాస్ట్ ఏపీఐ. ఓకే, నౌ క్లియర్ కొడతా, క్లియర్. నెక్స్ట్ నేను అక్కడికి వెళ్తా, ఏదది నెక్స్ట్ స్టెప్ వస్తేప్పటికి గో క్రియేట్ main.py ఫైల్ అని చెప్పేసి దీన్ని నేను కాపీ చేసుకొని main.py ఫైల్లోనే నేను ఏం చేస్తా అంటే ఓకే ఓపెన్ చేస్తా, దీనిలోనే ఇవన్నీ రాస్తా. ఇవన్నీ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ రాసి దీన్ని నేను main2లోకి తీసుకెళ్ళిపోతా. మెయిన్లో నేను ఏం రాశాను, అక్కడ ఉన్నది కాపీ తీసుకొచ్చా, అక్కడ ఉన్నది కాపీ చేసా, ఎక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది నేను కాపీ చేసా. ఇగో మెయిన్ ఫైల్ చేసి దీన్ని కాపీ చేసుకో. వై? బికాజ్ యు ఆర్ క్రియేటింగ్ అ బ్యాక్ ఎండ్. నువ్వు అక్కడ బ్యాక్ ఎండ్ క్రియేట్ చేస్తున్నావు, నువ్వు అర్థం చేసుకో. ఇది జాంగో వీటికి వెళ్ళావనుకో చాలా కష్టమైపోద్ది. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. ఇక్కడ నేను మీకు చెప్తున్నా, ఇది ఒక్కటి వస్తేనే నెక్స్ట్ 6 months ఆఫ్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ బిల్డింగ్ అనేది డిపెండ్ అవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోకపోతే యూ విల్ నెవర్ గో ఇన్ టు బ్యాక్ ఎండ్ చేయలేరు మీరు ఎప్పుడు. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి. దీనికంటే బెస్ట్ బ్యాక్ ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు ఎక్కడ దొరకదు. చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను. నౌ మనం ఏం చేసామంటే ఇప్పుడు ఫ్రమ్ టైపింగ్ ఇంపోర్ట్ యూనియన్, ఇది మనకు అవసరం లేదు, ఇగ్నోర్ చేయండి దీన్ని. లైక్ ఫ్రమ్ ఫాస్ట్ ఏపీఐ
ఇంపోర్ట్ ఫాస్ట్ ఏపీఐ మనం ఏం చేసామంటే ఇది అనమాట, ఇది మెయిన్, ఇది పీకేస్తాను నేను, అంతే. ఇదే మన బ్యాక్ ఎండ్ అనమాట, ఇది మన బ్యాక్ ఎండ్. ఫ్రమ్ ఫాస్ట్ ఏపీఐ ఇంపోర్ట్ ఫాస్ట్ ఏపీఐ యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాస్ట్ ఏపీఐ. మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసేసాం, యాప్ డాట్ గెట్ స్లాష్ అంటే ఏంటి, దిస్ ఇస్ లైక్ అన్ ఎండ్ పాయింట్. నేను ఇక్కడ మీకు రాసి చూపిస్తాను. ఎండ్ పాయింట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు www.google.com అని చెప్పేసి ఉంది, దట్స్ లైక్ ఎ డొమైన్. సో అక్కడ మనకి స్లాష్ వస్తుంది చూడండి, https ఇలాగ వచ్చేసి www.google.com అని చెప్పేసి స్లాష్ వస్తుంది కదా. సో ఈ స్లాష్ అనేది ఏదైతే ఉందో ఎంటీగా ఉంది కదా, దీని తర్వాత పక్కన ఏం లేదు. ఇమేజెస్ అని ఉంటే ఇమేజెస్ వస్తాయేమో, లేదా ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ అంటే సెర్చ్ వస్తుందేమో, కాకపోతే ఏం లేదు. అర్థమైందా? ఏం లేదు కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఎంటీ. సో అంటే గెట్ అంటే ఎంటీగా ఉన్నప్పుడు, జస్ట్ ఒక స్లాష్ ఉన్నప్పుడు, అంటే యూఆర్ఎల్లో ఒక స్లాష్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, ఈ ఫంక్షన్ అనేది రన్ చేయు, ఈ మెథడ్, ఈ ఫంక్షన్ డెఫినేషన్ అనేది రన్ చేయు. దాన్ని ఏం రిటర్న్ చేస్తుంది, హలో వరల్డ్ అని చెప్పేసి ఒక అదే ఏమంటారు దాన్ని, డిక్షనరీ అనేది రిటర్న్ చేస్తుంది. సో దాన్ని రిటర్న్ చేస్తుంది అంతే, ఇట్స్ జస్ట్ రిటర్నింగ్ అ డిక్షనరీ. అర్థమవుతుందా? దేనికి రిటర్న్ చేస్తుంది, టు దిస్ ఏమంటారు దీన్ని, స్లాష్ ఎండ్ పాయింట్. సో దిస్ ఈజ్ లైక్ అన్ ఎండ్ పాయింట్. మీరు ఇక్కడ ఏదైతే రాశారో దిస్ ఈజ్ అన్ ఎండ్ పాయింట్, దిస్ ఈజ్ అన్ ఏపీఐ ఎండ్ పాయింట్. ఓకేనా? దిస్ ఈజ్ అన్ ఏపీఐ ఎండ్ పాయింట్. డాట్ గెట్ అనేది ఏంటి, దిస్ ఈజ్ లైక్ ఎ మెథడ్. ఓకేనా? అండ్ ఈ ఏపీఐని టెస్ట్ చేయడానికి మనం ఏం వాడతాం, టూల్ని. ఆ టూల్ పేరు వస్తేప్పటికి పోస్ట్మ్యాన్లో మనం ఏపీఐస్ని ట్రై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు గూగుల్లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని రన్ చేయాలనుకో, దీన్ని రన్ చేయడానికి నేను సేవ్ చేసి మనది ఏది క్రోమ్కి వెళ్ళి ఇంకో ఫాస్ట్ ఏపీఐ డెవ్ main.py ఇది ఒక ఆప్షన్ ఉంటుంది మనం రన్ చేసుకోవడానికి. సో డైరెక్ట్గా ఈ కమాండ్ అయినా కూడా రన్ చేసేయచ్చు. ఇంకో నేనేం చేశాను, ఇక మనకి ఏమవుతుంది, స్టార్టింగ్ డెవలప్మెంట్ సర్వర్ సంథింగ్ ఫ్రమ్ ఇంపోర్ట్. ఇది ఇప్పుడు మనం ఏం చేసిందంటే, సో మీకైతే మన ఏపీఐ ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చుతుంది అంటే ఏపీఐని యూస్ చేసుకొని మనం హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి. ఏపీఐస్ అంటే ఏంటి, ఓకే ఓపెన్ ఏఐ ఉంది లేదా చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ ఏదైతే ఉందో దాన్ని ఏపీఐని యూస్ చేసుకొని మీరే సొంతగా ఒక చాట్ జీపీటీ బిల్డ్ చేయడం, మీరే సొంతగా మీ కస్టమ్ మోడల్స్ బిల్డ్ చేయడం అనేవన్నీ కూడా మనం ప్రాజెక్ట్స్ కింద చేస్తాము. సో ఒకవేళ మీరు అవన్నీ ఫుల్గా నేర్చుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో కోడ్వేస్ స్వరూప్లో 999కి మన ఏఐ కోర్స్ అనేది ఉంటుంది. సో అస్సలు మిస్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళి ఏఐ కోర్సులో ఎన్రోల్ అవ్వండి. ఏఐ కోర్సులో మీకు బేసిక్ నుంచి ప్రో వరకు మొత్తం అంతా ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. సో మిస్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే చేసేసుకోండి. మనం కంటిన్యూ చేసేద్దాం మన వీడియోతో. యూవికార్న్ ఈజ్ రన్నింగ్ ఆన్ HTTP. ఇది దీని మీద రన్ అవుతుంది. దిస్ ఈజ్ లైక్ అ లోకల్ హోస్ట్. అర్థమవుతుందా? ఇదేంటిది, ఇక్కడ లింక్ వచ్చింది చూసావా, నీకు అర్థమవుతుంది? నీకు ఇక్కడ లింక్ వచ్చింది http://local host లింక్. ఇది అంటే నీ సర్వర్ యొక్క లింక్ ఇది. దాని మీద ఈ వెబ్సైట్ రన్ అవుతుంది. అర్థమవుతుందా? బ్యాక్ ఎండ్ రన్ అవుతుంది. బ్యాక్ ఎండ్, నాట్ జస్ట్ వెబ్సైట్, ఇట్స్ ఎ బ్యాక్ ఎండ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇదేంటిది, స్లాష్ కదా, స్లాష్ ఇక్కడ ఏం లేదంటే ఎంటీ. సో స్లాష్ అంటే అది మనకేం తీసుకొస్తుంది, హలో వరల్డ్ అనేది రిటర్న్ చేస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ హలో వరల్డ్ ప్లేస్లో ఇంకేదైనా పెట్టావంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, హలో వరల్డ్ ప్లేస్లో హలో స్వరూప్ అని చెప్పేసి పెట్టాను అనుకో. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాను అనుకో, దీన్ని ఏం చేస్తా, రీలోడ్ చేశాను అనుకో, హలో స్వరూప్ అని రిటర్న్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏం రాస్తే, పైథాన్లో మీరు ఏం రాస్తే ఫ్రంట్ అండ్ HTMLలో అది మీకు కనబడుద్ది. ఎలా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్? కాకపోతే ఎంత ఈజీ కాదు, కొంచెం మీరు బ్రెయిన్ పెట్టాలి అంతే. ఓకే, ఇదేదో ఇక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలంటే, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వస్తేప్పటికి గెట్ కదా, దీన్ని మనం పోస్ట్మ్యాన్లో ఇచ్చేస్తాం అన్నమాట. పోస్ట్మ్యాన్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, పోస్ట్మ్యాన్ మీకు అలవాటు అవ్వాలని చెప్పి. సో పోస్ట్మ్యాన్ మీరు ఓపెన్ చేసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం, మీకు ఇది తీసేస్తాను, డోంట్ సేవ్ కొడతా. పోస్ట్మ్యాన్ మీరు ఓపెన్ చేసుకుంటే సంథింగ్ ఇలా కనబడుతుంది మీకు. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎక్కడ ప్లస్ కనబడితే ఆ ప్లస్ మీద నొక్కేయండి. గెట్ అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ వస్తుంది. గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్, హెడ్ ఆప్షన్స్ ఏవో వస్తాయి. గెట్ ఒకటే, దాంట్లో మీరు ఇక్కడ లింక్ పేస్ట్ చేయండి. లింక్ పేస్ట్ చేశారా, దీన్ని సెండ్ కొట్టండి. గెట్ కాబట్టి మీరు ఏం పంపించక్కర్లేదు. బట్ ఇగో హలో స్వరూప్ అని చెప్పేసి జేసన్ అంటే
జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ సంథింగ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, JSON ఫుల్ ఫామ్. మీరు కావాలని ChatGPTని అడగొచ్చు, ఈజీగా చెప్పేస్తుంది. కాకపోతే ఫుల్ ఫామ్స్ కాదు, కాన్సెప్ట్ లాజిక్ ఇంపార్టెంట్. సో ఈ హలో స్వరూప్ అనేది రిటర్న్ చేస్తుంది. అంటే మీరు ఒక యూఆర్ఎల్కి సెండ్ రిక్వెస్ట్ పెడితే మీకు అది రెస్పాన్స్లో ఒక సంథింగ్ మెసేజ్ అనేది ఇస్తుంది, అవునా కాదా? మీరు ఒక రిక్వెస్ట్ చేస్తే అది రిటర్న్లో మెసేజ్ ఇస్తుంది, ఎస్ ఆర్ నో? సో దట్ ఈజ్ వాట్ కాల్డ్ ఎన్ API. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఇంకా క్లియర్గా నేను ఇక్కడ ఇంకా చెప్పలేను. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఒక లింక్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గెట్ స్లాష్ మెసేజ్ అని చెప్పేసి పెట్టారనుకో, అంటే స్లాష్ ఇక్కడ చూడు డీటెయిల్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి అన్నది. ఇక్కడ చూడు గెట్ స్లాష్ HTTP గెట్ స్లాష్ మెసేజ్ అని చెప్పేసి వచ్చింది. అంటే అక్కడ మనం ఏం చేయలే. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మెసేజ్ అని చెప్పేసి చెప్పామనుకో, అదేం చేస్తుంది ఇప్పుడు, ఇగో హలో స్వరూప్ అనేది స్లాష్ మెసేజ్లోనే పంపిస్తుంది. దట్స్ లైక్ ఎన్ ఎండ్ పాయింట్. స్లాష్ స్వరూప్ అన్నా అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ స్వరూప్ అన్నా అనుకో, స్వరూప్ దిది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కాకుండా దీన్ని ఇలా కాకుండా నేనేమంటానంటే దీన్ని నేనేం చేస్తాను అంటే స్లాష్ స్వరూప్ కదా, స్లాష్ మెంటిబై అని చెప్పేసి కూడా ఒకటి రాస్తా. హలో మెంటిబై అని చెప్పేసి ఇది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఎండ్ పాయింట్స్ 2 క్రియేట్ చేసాం, 2 ఎండ్ పాయింట్స్. అంటే మనం గూగుల్లోకి వెళ్ళైనా కూడా లేదా పోస్ట్మ్యాన్లోకి వెళ్ళైనా కూడా ఇది క్లిక్ చేసాం అనుకో, నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకంటే మనం ఏం రిటర్న్ చేయట్లేదు, బికాస్ దెర్ ఇస్ నో సచ్ ఎండ్ పాయింట్. అలాంటి ఎండ్ పాయింట్ లేదు. సో ఇట్ విల్ రిటర్న్ నథింగ్, అంతే కదా. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ google.comకి వెళ్ళావు, google.com/స్వరూప్ అన్నావు అనుకో, నథింగ్, అసలు URL లేదంటది. అర్థమైందిగా? సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది, URL లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్లాష్ స్వరూప్ అని ఇచ్చావు అనుకో, ఇంకో హలో స్వరూప్ అంటది. అదే ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ మెంటిబై అన్నా అనుకో, మెంటిబై అంటది. అంటే నేను ఇక్కడ మెంటిబై అన్నా అని చెప్పేసి మెంటిబై అన్నట్లేదు, నేను ఏదో ఒకటి రాయొచ్చు అనమాట. హలో కోడ్వి స్వరూప్ అని వచ్చేమో, నేను ఇక్కడ నాకు నచ్చింది రాస్తున్నా కాబట్టి అది నచ్చింది అంటుంది. ఓకే, హలో మెంటిబై అన్నప్పుడు ఇంక కోడ్వి స్వరూప్ అంటుంది. కానీ మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఇన్లైన్ అది ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఏదైతే ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేస్తున్నారు అంటే ఒక స్పెసిఫిక్ దాన్ని మీరు రిక్వెస్ట్ చేయగలుగుతున్నారు. అర్థమైందా? ఏదో ఒక స్పెసిఫిక్ URL బట్టి మీరు ఏదో ఒకటి ఫెచ్ చేయగలుగుతున్నారు ఇన్ఫర్మేషన్. సేమ్ నేను ఇక్కడ సెర్చ్ చేశాను అనుకో, పోస్ట్మ్యాన్ ఏది మంది, పోస్ట్మ్యాన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్వరూప్ అన్నా అనుకో, ఇంకా స్వరూప్ వచ్చింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెంటిబై అన్నా అనుకో, మెంటిబిఐ కోడ్వి స్వరూప్, హలో కోడ్వి స్వరూప్ అంది. సో దిస్ ఈజ్ హౌ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బ్యాక్ ఎండ్ లింక్ చేయాలి, మీకు ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ ఉంది, ఇమేజ్ని సెండ్ చేయాలి, అన్నీ చేసుకోవచ్చు మీరు. కాకపోతే విత్ పేషెన్స్ మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. నౌ సాస్ వీ హ్యావ్ అండర్స్టూడ్ గెట్, నౌ వీ విల్ ఆల్సో అండర్స్టాండ్ పోస్ట్. అసలు పోస్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వస్తేప్పటికి మీకు ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది నేను చెప్పకపోయినా పర్లేదు, కాకపోతే చెప్తాను ఎందుకంటే బికాజ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఇలా ఈ లింక్ ఉంది, ఈ లింక్ నీది, కాకపోతే ఈ లింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ వరల్డ్లోకి వెళ్ళిపోయింది అనుకో, ప్రతి ఒక్కరి దగ్గర లింక్ ఉంది, ప్రతి ఒక్కరు యాక్సెస్ చేస్తే స్వరూప్ మెసేజ్ తెలిసిపోతుంది కదా, నీ మెసేజ్ తెలిసిపోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు నువ్వు. కాకపోతే అలా కాదు. ఎందుకు అంటే నీకు ఇక్కడ ఎవరు పడితే దాని నుంచి అవ్వదు. దెర్ ఈజ్ అ థింగ్ కాల్డ్ కార్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ నువ్వు బ్రెయిన్లో పెట్టేసుకో, నీకు ఎర్రర్స్ ఇస్తుంది. ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి ఎర్రర్స్ వస్తాయి, ఇది కార్స్ ఎర్రర్స్ అని చెప్పేసి. నువ్వేం చేస్తావు, ChatGPT కూడా సోదిలాగా టైం వేస్ట్ చేస్తావు. కార్స్లో ఏంటంటే మీకు ఇక్కడ జరిగేది, మీకు పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, మెంటిబై.com నుంచి నువ్వు జస్ట్ రిక్వెస్ట్ వస్తేనే నువ్వు యాక్సెప్ట్ చేయు అని చెప్పేసి నువ్వు అక్కడ పెడతావు. సో ఎప్పుడైతే ఈ స్పెసిఫిక్ URL నుంచి రిక్వెస్ట్ వస్తుందో అప్పుడు మాత్రమే అది రెస్పాన్స్ ఇస్తుంది, లేకపోతే రెస్పాన్స్ ఇవ్వదు. మనం ఇక్కడ అలా పెట్టలేదు, ఎందుకంటే మనం లోకల్ హోస్ట్లో ఉన్నాం కాబట్టి లోకల్ హోస్ట్ని అలో చేస్తుంది అది. నెక్స్ట్ ఇప్పుడు మనం పోస్ట్ గురించి చూద్దాం. సో పోస్ట్ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్డేట్ చేయడానికి మన దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. సో దానికి నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ChatGPT ఉంది నా దగ్గర. లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఒక ఇది ఇచ్చుకుంటా, సంథింగ్ 1 యాపిల్. ఓకే, ఇది ఇచ్చుకుంటా, ఎందుకంటే ChatGPT ఇది మొత్తం ఇట్స్ బీయింగ్ జనరేటెడ్ బై యూజింగ్ కోపైలట్ ఇవన్నీ. సో ఇలా నేను ఒక లిస్ట్ ఇచ్చుకున్నా పైథాన్లో. ఓకేనా,
సో ఇప్పుడు ఈ లిస్ట్లో ఏమున్నాయి, 1 యాపిల్, 2 బనానా, 3 చెర్రీ, 4 డేట్. ఓకే, దిస్ ఈజ్ ఎ డేటాబేస్. నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ లైక్ ఎ డేటాబేస్, సింపుల్ ఫార్మ్ ఆఫ్ డేటాబేస్. అర్థమవుతుందో? దిస్ లైక్ ఎ సింపుల్ ఫార్మ్ ఆఫ్ డేటాబేస్. డేటాబేస్ నుంచి లిస్ట్ని తీసుకొచ్చానుకో, దట్స్ లైక్ గెటింగ్ ఫ్రమ్ డేటాబేస్. అర్థమవుతుందా? సో నా ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఈ లిస్ట్ని రిటర్న్ చేస్తా. హలో స్వరూప్ ఇదంతా రిటర్న్ చేయకుంటే నేను లిస్ట్ని రిటర్న్ చేస్తాను. బట్ యాక్చువల్గా ఇది లిస్టా అంటే కాదు, ఇది ఒక డిక్షనరీ అనుకో, డిక్ట్. ఓకే, డిక్ట్ని రిటర్న్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ /స్వరూప్కి వెళ్ళాను అనుకో, నేను /స్వరూప్ కాకుండా గెట్ లిస్ట్ అని చెప్పేసి అన్నా అనుకో, ఇప్పుడు నేను గెట్ లిస్ట్ అని చెప్పేసి పెట్టా. ఇప్పుడు గెట్ లిస్ట్ అని చెప్పేసి పెట్టినప్పుడు నాకు ఏమొస్తుందో చూద్దాం. పోస్ట్ మ్యాన్కి వెళ్దాం. ఇప్పుడు మింటిబే అంటే మనకి ఏమొస్తుంది, కోడివి స్వరూప్ వస్తుంది. గెట్ లిస్ట్, చూడు లిస్ట్ వచ్చేసాయి. అంటే మనం ఇక్కడ ఏవైతే ఉన్నాయో వేరియబుల్లో అవన్నీ కూడా వచ్చేసాయి. ఓకేనా, గెట్ లిస్ట్, గెట్ డిక్ట్ ఏదో ఒకటి. ఓకే, పైథాన్కి అలాంటి సంబంధాలు ఉండవు, ఏదైనా పంపించేస్తుంది అది. నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్లో ఉన్నది ఏదైనా అప్డేట్ చేయాలి నేను. అర్థమవుతుందా? దీంట్లో ఉన్నది ఏదైనా అప్డేట్ చేయాలి అన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే వి విల్ యూజ్ అ ఎండ్ పాయింట్ కాల్డ్ పోస్ట్ ఆర్ అప్డేట్ ఆల్సో. లైక్ అప్డేట్ ఇవి కూడా ఉంటాయి, కాకపోతే అవన్నీ మనం వాడడం. యూ జస్ట్ రిమెంబర్ పోస్ట్. ఈ పోస్ట్ లిస్ట్ అని చెప్పేసి ఒక ఎండ్ పాయింట్ పెడతా. ఆ ఎండ్ పాయింట్లో మనకేమొస్తుంది అంటే పోస్ట్లో మనకి రిక్వెస్ట్ వస్తుంది అనమాట. రిక్వెస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుంది, HTTP రిక్వెస్ట్ అనమాట ఇది. సో క్విక్ ఫిక్స్ యాడ్ ఫ్రమ్ ఫాస్ట్ API ఇంపోర్ట్ రిక్వెస్ట్. ఇదేంటంటే రిక్వెస్ట్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. పోస్ట్ మ్యాన్లో మీరు చూసుకున్నారంటే మనం పోస్ట్ పెట్టినప్పుడు ఎప్పుడైతే వీఆర్ పుట్టింగ్ అ పోస్ట్, నేను నీకు ప్లస్ కొడతా, ఐఎమ్ పుట్టింగ్ అ పోస్ట్, సేమ్ లింక్, కాకపోతే ఐ అప్డేట్ ద URL టు పోస్ట్ లిస్ట్. ఓకే, పోస్ట్ లిస్ట్. ఓకే, ఇది చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిద్దంటే దీంతోపాటు బికాజ్ ఇట్స్ అ పోస్ట్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ గో అలాంగ్ విత్ ఇట్. అంటే ఆథరైజేషన్ వెళ్తుంది. ఆథరైజేషన్ ఇంక్లూడ్స్ లైక్ బేసిక్ auth 1.0 2.0 టోకెన్ వెళ్తాయి, JWT టోకెన్ వెళ్తాయి. ఇవన్నీ కూడా మనం పంపించుకోవాలంటే పంపించుకోవచ్చు. వై? బికాస్ టు అథెంటికేట్ ద రిక్వెస్ట్. ఎందుకంటే మనం ఏ డేటా పడితే ఆ డేటాని ఇంపోర్ట్ ఇది పెట్టలేము కదా లోపల. సో వీ నీడ్ దిస్ ఆల్ ఆర్ కాల్డ్ REST APIs. ఓకే, సో నౌ చూడండి ఇక్కడ AI అనేది. సో AI ఈజ్ కమింగ్ ఎవ్రీవేర్. గ్రేట్. దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పారామీటర్స్లో పంపించాలనుకోండి, అంటే పారామీటర్స్లో మీరు ఏదైనా సంథింగ్ వాల్యూస్ పంపించాలనుకోండి, అది కూడా ఇక్కడ మీరు పంపించుకోవచ్చు. హెడర్స్లో హెడర్స్ అంటే ఎవ్రీ URL హ్యాస్ సమ్ హెడర్స్ అనమాట. హెడర్స్ అంటే హెడర్స్లో డేటా ఉంటుంది అనమాట. సో ఆ డేటా సెవరల్ ఫార్మెట్లో ఉంటుంది. అంటే మీరు అంటే హెడర్స్ అనేది ఒక ఇదాన్ని తీసుకోండి. అంటే మీరు ఏదైనా ఒక క్రెడెన్షియల్స్ ఏదైనా పంపించాలన్నా కూడా హెడర్స్లో అంత ప్రిఫర్ చేయము. మీరు ఏదైనా స్పెసిఫిక్ థింగ్ పంపించాలంటే యూ కెన్ యూస్ హెడర్స్. నెక్స్ట్ బాడీ ఏంటంటే ఇట్స్ లైక్ బాడీలో మీరు JSON ఫార్మాట్ పంపించుకోవచ్చు, HTML ఫామ్ డేటా పంపించుకోవచ్చు. దీని తర్వాత రాలో మీరు JSON ఉంటుంది, మీకు టెక్స్ట్ ఉంటుంది, జావాస్క్రిప్ట్ అన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ మీరు మీ బుర్రలో పెట్టుకొని బుర్రలను బాధేసుకోవద్దు. జస్ట్ యూ థింక్ ఆఫ్ 2-3 థింగ్స్. ఎందుకంటే ఇవన్నీ మీరు ఎప్పుడైతే ప్రొడక్షన్ హెవీ చేస్తారో, వెన్ యూ గో ఇంటూ ఏమంటారు దాన్ని, హెవీ ఇంటూ సాఫ్ట్వేర్ వెళ్తారో, దెన్ ఓన్లీ యూ విల్ యూజ్ దిస్. ఎందుకంటే నేను ఇంటర్న్షిప్లో ఇవన్నీ చేశా కాబట్టి నాకు ఇవి తెలుసు. బట్ మీరు కూడా అలా చేయాలి, లేకపోతే మీకు రావు. యూ హ్యావ్ టు డూ అన్ ఇంటర్న్షిప్, ఐదర్ ఇట్స్ అన్ Mentibai ఆర్ సమ్వేర్ ఎల్స్, బట్ అ ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్ యూ హ్యావ్ టు డూ టు అండర్స్టాండ్ ఆల్ దిస్. ఇప్పుడు అంత సోదొద్దు. పోస్ట్ అంటే ఏంటి? ఇక్కడ 4 ఉంది, నేను 5 = బ్లూబెర్రీ అని చెప్పేసి పెట్టాలనుకుంటున్నా. కాకపోతే అది నేను ఇక్కడ పెట్టను, నాకు రిక్వెస్ట్ నుంచి పెట్టాలి. ఆ రిక్వెస్ట్ ఎలా వస్తుంది? ఇప్పుడు రిక్వెస్ట్ ఎలా వస్తుంది అంటే పోస్ట్ లిస్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీనికి మనం డేటాని పంపించుకోవచ్చు. ఆ డేటాని ఎలా పంపించవచ్చు అంటే మన ఇష్టం. రా JSON కింద పంపిస్తాం. JSON ఎలా రాస్తామంటే మనం ఇక్కడ రాసి ఐటమ్ లేదా ఐటమ్ నేనేం చేస్తాను అంటే బ్లూబెర్రీ. ఓకే, ఇది రాసా.
ఇది సేవ్ చేశా. సో నా అసలు వెళ్తుంది, సరే వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది మనకు తెలియదు కదా. ఇంకా హెడర్స్ ఉన్నాయి, పారామ్స్ ఉన్నాయి. సో పారామీటర్స్ కూడా నేను పంపిస్తా. ఐటమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఏంటంటే బ్లూబెర్రీ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే యూఆర్ఎల్ పారామీటర్స్లో పంపిస్తున్నా ఐటమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి. సో ఇప్పుడు నేను దీన్ని సెండ్ చేశాను అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా, రైట్. సో ఇవన్నీ మీకు అర్థమవకపోతే అగైన్ నేను కూడా ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్, 1.5 year అయిపోతుంది, 1.5 year బ్యాక్ చేసినవి. ఐమ్ జస్ట్ ఏదో చేస్తున్నా అంతే పోస్ట్ నేను, ఎందుకంటే ఇదంతా చాట్ జీపీటీ యూస్ చేసి మీకోసం బిల్డ్ చేశాను. బట్ అగైన్ బికాస్ ఐ హ్యావ్ చాట్ జీపీటీ వీ కెన్ యూజ్ ఇట్. సో మనం ఇక్కడ ప్రింట్ కొడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ రిక్వెస్ట్. ఓకే, ఫస్ట్ ప్రింట్ కొడతాం. సో ప్రింట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ రిక్వెస్ట్ కొట్ట. రిక్వెస్ట్ నాకు ఎలా ప్రింట్ అవ్వాలంటే ఆబ్జెక్ట్ అంట, నాకు రిక్వెస్ట్ ఎలా ప్రింట్ అవ్వాలంటే ఐ కెన్ ఆస్క్ కోపైలట్. నేను జస్ట్ చూస్తున్నా ఎలా మనం చేయొచ్చని. లైక్ ఐ ఆస్క్ ఇట్ ఓపెన్ చాట్, ఐ వాంట్ టు ప్రింట్. అరే మీకు ఇది కనబడదు కదా, జస్ట్ మేక్ ఇట్ కోపైలట్ ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ ద చాట్ బాక్స్. ఐ వాంట్ టు ప్రింట్ ద ఏంటది రిక్వెస్ట్ ఇన్ viewable format. So Copilot is thinking it's using ChatGPT only. So to print the request you can చూడండి. సో పోస్ట్ కి we use in general we use async. Async ఏంటంటే asynchronous function అనమాట. అంటే it has to wait. This is something which you have to use. Request is equals to request. ఎందుకంటే ఒక రిక్వెస్ట్ వస్తుంది అనమాట పోస్ట్ రిక్వెస్ట్లో. సో రిక్వెస్ట్ డాట్ జేసన్, రిక్వెస్ట్ డాట్ జేసన్ ప్రింట్ బాడీ. ఓకే, రిక్వెస్ట్ డాట్ జేసన్ని మనం ప్రింట్ చేయొచ్చు అంటుంది మరి. ఓకే, సో రిక్వెస్ట్ డాట్ జేసన్లో ప్రింట్ చేస్తుంది అనుకుంటా మరి. నేను చూద్దాం మనం. లెట్స్ గో. ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళామనుకోండి. ఓకే, వాజ్ నెవర్ అవైటెడ్. సో అసింక్ కాబట్టి వీ షుడ్ అవైట్ వాట్ ఎవర్ రెస్పాన్స్ వస్తుంది, అవైట్ చేయాలన్నమాట. అంటే అది ఎందుకు అసింక్ తీసి ట్రై చేద్దాం మనం. లెట్స్ ట్రై. అంటే మన చిన్న రిక్వెస్ట్ కాబట్టి వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. లెట్స్ ట్రై. కోరొటీన్ ఆబ్జెక్ట్ దిస్ ఇచ్చేస్తుంది. నేను ఏం చేస్తాను అంటే అసింక్ పెట్టి ఇందాక వాళ్ళు పెట్టినట్టు లైక్ ఐఎమ్ యూజింగ్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు అవైట్ రిక్వెస్ట్ వచ్చేసి ప్రింట్ డేటా అని చెప్పేసి పెడుతున్నా. ఐ రిమూవింగ్ ఇట్. లెట్ మీ ట్రై నౌ. ఏమిస్తుందో. ఓ నౌ ఇట్ ప్రింటెడ్. సో ఇన్ జనరల్గా నేనేం చెప్తున్నా అంటే అసింక్ వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ వెన్ ఎవర్ యూ సెండ్ అ రిక్వెస్ట్, ఇక్కడ మనం ఏదైనా రిక్వెస్ట్ అక్కడ రిక్వెస్ట్ కూడా దాంతోపాటు లింక్తో పాటు వస్తుంది కదా, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కాకపోతే వెంటనే ఫంక్షన్ బ్యాక్ ఎండ్ అనేది ట్రిగర్ అయిపోతే అది వెయిట్ చేయదు. అసింక్ ఏం చేస్తుంది అంటే అది వచ్చినంత వరకు వెయిట్ చేస్తుంది, దెన్ ఓన్లీ ఇట్ విల్ ప్రాసెస్ నెక్స్ట్. అది ఫాస్ట్గానే వచ్చేస్తుంది, కాకపోతే ఇట్ విల్ స్లైట్ డిలే ఉంటుంది. సో అందుకే మనకి ఇక్కడ చూడండి ఐటమ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లూబెర్రీ అని చెప్పేసి వచ్చిందనమాట. కాకపోతే డాట్ జేసన్ ఒకటి కాదు నాకు కావాల్సింది, నాకు ఎంటైర్ రిక్వెస్ట్ ఇది కావాలన్నమాట. సో I'll ask ChatGPT again, this one. I need entire request to be printed. Let's try now. అదేమిస్తుందో చూద్దాం. బాడీ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ బాడీ. ఓకే, రిక్వెస్ట్ డాట్ బాడీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రిక్వెస్ట్ డాట్ జేసన్ అనుకుంటాం కదా, రిక్వెస్ట్ డాట్ బాడీ. ఎందుకంటే బాడీ మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇది చేసుకోలేదు అనుకోండి అంటే మీకు అర్థమవుదు. మీరు ఏదో నేను చేస్తున్న కాపీ పేస్ట్లు కొడతారు అంతే, మీరు సొంతగా ఏం చేయరు. నేను చేయొచ్చు అవి, మీరు నేర్చుకోవాలని చెప్పి ఐఎమ్ డూయింగ్ మై సెల్ఫ్ ఇది. సో లెట్స్ గో టు హియర్. లెట్స్ సెండ్. మనకేం వచ్చింది,
సంథింగ్ ఇక్కడ వచ్చింది బీ డాష్ సంథింగ్ వచ్చింది. రిక్వెస్ట్ బాడీ కొట్టినప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇలా అయితే అవ్వదు. ఇక్కడ ఇచ్చినట్టు ఇది లెట్స్ ప్రింట్ ఎవ్రీథింగ్. Now let's go to this postman send. ఓకే, మనకి ఇవన్నీ లేవు అనుకుంటా హెడర్స్ ఇవన్నీ. సో ఓకే, మనం ఏం చేద్దామంటే హెడర్స్లో కూడా ఏదో ఒకటి పాస్ చేద్దాం. హెడర్స్ శాంపుల్ హెడర్స్ ఆథరైజేషన్లో ఏం లేవు. ఇంకేం పంపిస్తున్నాం మనం? మెథడ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ యూఆర్ఎల్ రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ వేర్ ఇస్ యూఆర్ఎల్ authorization params headers body. Let's try now. Dict object is not callable. Where is dict? Dict object is not callable. Sorry dict అనేది మనం వేరియబుల్ పెట్టామా? లిస్ట్ అని చెప్పేసి పెడదాం. లిస్ట్ కూడా ఇదే కదా, వేరియబుల్ కదా. వీ కెనాట్ యూజ్ వేరియబుల్ నేమ్స్ యాజ్ వీ కెనాట్ యూజ్ దోస్ కీవర్డ్స్ యాజ్ వేరియబుల్స్. వీ షుడ్ ఎల్ అని చెప్పేసి పెడదాం. ఏముంది ఎల్, దీనిది డిక్ట్. నౌ ఇట్స్ ఓకే. ఇప్పుడు వచ్చింది చూడండి. ఇప్పుడు నేను అన్ని ప్రింట్ చేశాను అనమాట. ప్రింట్ చేసినప్పుడు నాకు ఏమేమి వచ్చాయంటే కింద చూడండి చాలు. ఇది నేను ఏం చేస్తాను అంటే కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ అవుతుందా, ఇక్కడ పేస్ట్ చేద్దాం. చూడండి నాకు ఇక్కడ ఏమేమి వచ్చాయంటే నేను క్రోమ్లో పేస్ట్ చేస్తా. సో నాకు ఇక్కడ ఏమేమి వచ్చాయంటే మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్ మెథడ్ కదా మనం చేస్తున్నది. యూఆర్ఎల్ ఏంటి? ఈ స్పెసిఫిక్ యూఆర్ఎల్. హెడర్స్ ఏంటి? శాంపుల్ హెడర్స్. కంటెంట్ టైప్ అప్లికేషన్ /JSON యూజర్ ఏజెంట్. సో మీకైతే మన ఏపీఐ ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చుతుంది అంటే ఏపీఐని యూజ్ చేసుకొని మనం హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి. ఏపీఐస్ అంటే ఏంటి? ఓకే, ఓపెన్ ఏఐ ఉంది లేదా చాట్ జీపీటీ. ఓపెన్ ఏఐ ఏదైతే ఉందో దాన్ని ఏపీఐని యూజ్ చేసుకొని మీరే సొంతగా ఒక చాట్ జీపీటీ బిల్డ్ చేయడం, మీరే సొంతగా మీ కస్టమ్ మోడల్స్ బిల్డ్ చేయడం అనేవన్నీ కూడా మనం ప్రాజెక్ట్స్ కింద చేస్తాము. సో ఒకవేళ మీరు అవన్నీ ఫుల్గా నేర్చుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో కోడ్వేస్ స్వరూప్లో 999కి మన ఏఐ కోర్స్ అనేది ఉంటుంది. సో అస్సలు మిస్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళి ఏఐ కోర్సులో ఎన్రోల్ అవ్వండి. ఏఐ కోర్సులో మీకు బేసిక్ నుంచి ప్రో వరకు మొత్తం అంతా ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. సో మిస్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే చేసేసుకోండి. మనం కంటిన్యూ చేసేద్దాం మన వీడియోతో. పోస్ట్ మ్యాన్ రన్ టైం మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తుంది అనమాట మనకి ఇది. నెక్స్ట్ ఇంకా మనం ఇచ్చామన్నమాట కంటెంట్ ఏంటిది? బాడీ ఈజ్ ఈక్వల్స్ టు ఐటమ్ అని చెప్పేసి ఇచ్చాం. సో దేంట్లో ఉంటుంది? జేసన్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం బాడీ ఏదది మనం ఏం ప్రింట్ చేసామో చూద్దాం. ఇక్కడ పోస్ట్ మ్యాన్ Ctrl+Z కొట్టండి. కోడ్కి వెళ్దాం. కోడ్కి వెళ్తున్నాను నేను. ఇవన్నీ అగైన్ నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ body.decode UTF-8 అని చెప్పేసి ఇచ్చాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రింట్ బాడీ అని చెప్పేసి కొట్టామనుకోండి, ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. లాస్ట్ ట్రై. ఓకే, బాడీ అని చెప్పేసి ప్రింట్ చేసినప్పుడు మాత్రం అదొకటే వస్తుంది. అంటే బాడీలో హిడెన్ అయిపోయి ఉంటాయి అనుకుంటా నేను, బట్ ఇట్ షుడ్ కమ్. అగైన్ ఎక్స్ప్లోర్ చేయండి మీ సైడ్ నుంచి. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే మనం ఏదైనా ఒక లింక్లో ఇఫ్ యూఆర్ సెండింగ్ సమ్ డేటా ఇట్ కెన్ బీ ట్రాక్డ్ అని చెప్పేసి నేను చెప్తున్నా. సో ఏదైనా డేటాని పంపిస్తున్నాం అంటే ఇట్ కెన్ బీ ట్రాక్డ్. ఎలా? ఇప్పుడు రా JSONలో పంపిస్తున్నావు కాబట్టి ఇక్కడ మనకి request.json అని వచ్చింది అనుకో. దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఇట్స్ లైక్ ఐటమ్. సో ప్రింట్ ఐటమ్ అన్నాం అనుకో మనం. సో ఇఫ్ యూఆర్ సెండింగ్ దిస్, సో ఐటమ్ చూడండి ఇది ప్రింట్ అయింది. ఐటమ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లూబెర్రీ అని చెప్పేసి. సో నౌ వీ గాట్ ద ఐటమ్. సో ఇప్పుడు ఈ ఐటమ్ని ఏం చేయాలి మనం? dict.update అని చెప్పేసి అప్డేట్ వద్దులే, dict ఈజ్ ఈక్వల్స్ టు డిక్ట్లో మనం యాడ్ చేయాలి అంతే. ఓకేనా? dict.add అనే ఆప్షన్ ఉందా? ఐటమ్ ఐడి రావట్లేదు కదా, ఐడి మనం పంపించట్లే. ఇప్పుడు ఐటమ్ ఐడి కూడా మన దగ్గర లేదు కదా. ఐడి కోసం ఏం చేస్తామంటే ఐడి ఈజ్ ఈక్వల్స్ టు str len of l. ఓకే చూడండి,
ఇది ChatGPT ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది కదా. ఐడి నేను ఏం చేశానంటే ఎల్ ఎంత ఉందో దాన్ని నేను కౌంట్ చేశాను, STR ln of L + 1. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను ఎల్లో పెడతా, L of ID అంటే L of 5 కదా అయిపోద్ది. ఇప్పుడు 4 + 1 5 అయిపోద్ది. 5 = ఐటమ్ ఆఫ్ ఐటమ్, ఓకేనా, ఐటమ్ ఆఫ్ ఐటమ్. సో రిటర్న్ ఎల్ కొడతాను. ఓకే, రిటర్న్ ఎల్ అనేది ఒక రెస్పాన్స్ లాగా వెళ్తుంది. ఆ రెస్పాన్స్ ఏంటి? ఇట్స్ లైక్ డిక్షనరీ. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూబెర్రీ అని చెప్పేసి యాడ్ చేశాను అనుకోండి, నేను ఇక్కడ సెండ్ చేశాను అనుకోండి, అది నాకు ఏం చేస్తుంది అంటే నాకు బ్లూబెర్రీ యాడ్ చేసేస్తుంది. ఇంకా మళ్ళీ ఇంకోసారి సెండ్ చేశాను అనుకోండి, అది నాకు 6 బ్లూబెర్రీ యాడ్ చేసేస్తుంది. ఇంకో 6 బ్లూబెర్రీ ఇంకా చేశాను, అలా యాడ్ చేసేస్తుంది అనమాట. అదేంటంటే చేసినంత యాడ్ చేసేస్తుంటుంది. ఇక్కడ మనం లాజిక్ పెట్టచ్చు. ఎలాగైతే మనం చెఫ్ లాజిక్ రాస్తాడన్నామో ఇక్కడ మనం లాజిక్ రాసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ బ్లూబెర్రీ ఐటమ్ అనేది ఉంటే యాడ్ చేయకు అని చెప్పేసి లాజిక్ రాసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ పోస్ట్ వర్క్స్ లైక్ దిస్. ఇప్పుడు దీన్ని ఉపయోగం ఏంటి అని చెప్పేసి మీకు ఉండొచ్చు. సింపుల్ నేను ఏం చేస్తాను అంటే దీన్ని యూజ్ చేసుకొని I'll just ask ChatGPT to give me a simple HTML for that. HTML నేను రాయొచ్చు, బట్ అగైన్ ఫ్రంట్ ఎండ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆటోమేటెడ్, సో ఐ వోంట్ బి రైటింగ్ దోస్. సో ChatGPT ఓపెన్ చేసుకున్నా. వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ రైటింగ్ ఎ ప్రాంప్ట్. సో యూ ఆల్సో లెర్న్ హౌ ఐ రైట్ ద ప్రాంప్ట్ అని చెప్పేసి. యు ఆర్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ and now I have a code that is based on Fast API Python, and there are some endpoints which are few methods which will act like a task list or a fruits list. So now for this I need a very basic HTML, as minimalistic as possible, such that I can explain it to my classes. In my classes కొన్ని మిస్టేక్స్ చేస్తుంది. అగైన్ వీ షుడ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఐఎమ్ గివింగ్ ద కోడ్. So I have given the code. It will give me basic HTML. Basic content ichindenti. Okay, anyways it's very basic only. నేను ఏం చేస్తాను అంటే now I'll create a HTML file. ఎక్కడ క్రియేట్ చేస్తా? in VS Code. I'll open index.html. I'll go into this, I'll paste the code. Okay, ChatGPT వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. ఓకే, సో బ్యాక్ ఎండ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్, ఎందుకంటే లాజిక్ ఉంటుంది అక్కడ. బట్ ఫ్రంట్ ఎండ్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. బట్ నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అసలు ఏమి ఇచ్చిందని. సో దీన్ని ఓపెన్ చేసుకోవడానికి రివీల్ కొడతా, అంటే ఎక్కడుందని. సో ఐ కెన్ ఓపెన్ ఇట్, డబుల్ క్లిక్, గెట్ ఫ్రూట్ లిస్ట్. సో గెట్ ఫ్రూట్ లిస్ట్ అనేది ఒక బటన్, అండ్ యాడ్ ఫ్రూట్ అని చెప్పేసి ఇంకొకటి. సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు డూ దిస్, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇన్ జావాస్క్రిప్ట్ వి విల్ బి రైటింగ్ ఇట్ ఇన్ ద జావాస్క్రిప్ట్. ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీకు అనిపిస్తుంది, ఇక్కడే ఉపయోగపడుతుంది. అది ఏంటది? ఫంక్షన్ గెట్ లిస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ గెట్ లిస్ట్ ఎప్పుడు రన్ అవుతుంది? ఎప్పుడైతే ఆన్ క్లిక్, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ మీద క్లిక్ చేసామో, ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంది. ఎక్కడ ఉంది అది? మన ChatGPT, అదే మన జావాస్క్రిప్ట్లో ఉంది. ఆ జావాస్క్రిప్ట్లో ఈ ఫంక్షన్ గెట్ లిస్ట్ అనేది రన్ అవ్వాలి. ఓకేనా, బటన్ క్లిక్ చూడండి, కోడ్ చూడండి కోడ్ మీద. ఓకే, ఇప్పుడు గెట్ లిస్ట్ అనేది రన్ అవుతుంది, ఫంక్షన్ జావాస్క్రిప్ట్లో ఉంది. ఇప్పుడు జావాస్క్రిప్ట్కి వెళ్ళిపోద్ది ఇప్పుడు. సో ఇక్కడికి వస్తుంది, అది ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? ఫెచ్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. ఫెచ్ అనేది ఒక మెథడ్. సో మెథడ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ఫెచ్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ లోకల్ హోస్ట్. ఓకే, సో లోకల్ హోస్ట్ ఇక్కడ లింక్ పెట్టాలన్నమాట. ఆ లింక్ ఏంటి? మనం ఏదైతే మనం పోస్ట్ మ్యాన్లో పెడుతున్నామో ఇందాక నుంచి గెట్లో ఏదైతే ఉందో గెట్ లిస్ట్ అని చెప్పేసి, దీన్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ పెట్టాలి. మీరు ఏదో ChatGPT గుడ్డికి ఇచ్చింది పెట్టాను అనుకోండి, ఆఫ్ కోర్స్ యూ విల్ ఫెయిల్. ఎందుకంటే మీకు అర్థమవుదు, ఏది పడితే అది ఇచ్చేస్తుంది ChatGPT. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కంటెక్స్ట్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నీ చెప్పా కదా, సేమ్ మెథడ్. సో ఫెచ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇట్ విల్ ఫెచ్. ఏం ఫెచ్ చేస్తుంది? ఇట్ విల్ ఫెచ్ సమ్ డేటా. దెన్ ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో
దాన్ని జేసన్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ జేసన్. దెన్ ఏదైతే డేటా ఉందో ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ లిస్ట్, ఫ్రూట్ లిస్ట్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఫ్రూట్ లిస్ట్. ఏదైతే ఫ్రూట్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక యూఎల్ ఉంది, దాంట్లో ఇదేం చేస్తుంది అంటే ఎల్ఐ లిస్ట్ ఎలిమెంట్స్ అనేవి అపెండ్ చేసేస్తుంది. ఇట్స్ లైక్ ఎ సింపుల్ HTML కోడ్. నెక్స్ట్ సేమ్ యాడ్ ఫ్రూట్ అని చెప్పేసి ఎప్పుడైతే ఉందో, యాడ్ ఫ్రూట్లో నువ్వు ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తావో యాడ్ ఫ్రూట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. అండ్ దిస్ విల్ టేక్ ద ఇన్పుట్. చూడండి, ఫ్రూట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఫ్రూట్ నేమ్ డాట్ వాల్యూ. అంటే నువ్వు ఎక్కడైతే వాల్యూ రాసావో, అంటే HTML ఏదైతే వాల్యూ రాస్తావో దాన్ని తీసుకుంటుంది. అండ్ దెన్ ఇట్ విల్ డూ పోస్ట్ మ్యాన్ కోడ్, VS కోడ్. దెన్ వాట్ ఇట్ విల్ డూ అ మెథడ్ పోస్ట్. ఓకేనా, ఫెచ్ అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా అయితే పెట్టేసావు, కానీ దట్ విల్ డూ అ గెట్ రిక్వెస్ట్. ఇక్కడ మెథడ్ పోస్ట్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ పోస్ట్ లిస్ట్ లింక్ ఈజ్ ఆల్సో రాంగ్. సో లింక్ ఏం చేస్తావంటే ఇది పెడతావు, కాకపోతే పోస్ట్ లిస్ట్ పెడతావు. ఓకే, అండర్స్టూడ్. సో ఇప్పుడు పోస్ట్ అని చెప్పేసి పెడుతున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నావు, మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్, హెడర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది, హెడర్స్ కాన్స్టెంట్, నువ్వేం చేయక్కర్లే. ఇక్కడ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు జేసన్ డాట్ స్ట్రింగిఫై ఐటమ్ ఈజ్ టు ఫ్రూట్ నేమ్. ఫ్రూట్ నేమ్ ఏంటి, నువ్వు ఏదైతే ఇస్తున్నావో ఫ్రూట్ నేమ్. దెన్ ఫ్రూట్ యాడెడ్ అని చెప్పేసి ఇది అవ్వాలి, అంతే, అలర్ట్ రావాలి. సో ఐ హ్యావ్ యాడెడ్ ద లింక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నా ఐల్ గో టు దిస్ HTML పేజ్, ఐ విల్ రీలోడ్ బికాస్ గెట్ ఫ్రూట్ లిస్ట్ అన్నప్పుడు వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ గో టు main.py. ఇక్కడ ఏదైతే సర్వర్ కింద రన్ అవుతుందో దీన్ని గెట్ చేస్తుంది. కాకపోతే డైరెక్ట్ చేసేది మనం కార్స్ ఎర్రర్ వస్తుంది అని చెప్పాం. నాకు అది తెలిసి వస్తుంది మోస్ట్లీ. ఇక్కడ వచ్చిందా ఏమైనా, రాలేదుగా. ఇన్స్పెక్ట్ కన్సోల్, ఇంకో కార్స్ పాలసీ ఎర్రర్. అండర్స్టూడ్. సో దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే కార్స్ పాలసీ ఎర్రర్కి యూ కెన్ గో డౌన్. ఇక్కడ ఫాస్ట్ API డాక్యుమెంటేషన్ నేను చూస్తున్నా, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ దట్ ఈస్ అవైలబుల్ టు యాడ్ దేర్. ఎందుకంటే ఇవి నేను నిజంగా చెప్పాను, 6-7 months 8 months 1 year ఎవరు చెప్పేవారు లేరు నాకు, అలా గుడ్డిగా చేసేవాడిని. సో నా యూ హ్యావ్ టు డూ దిస్, యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ మెంటర్స్. మీకు ఎవరైతే మెంటర్స్ మనం డబ్బులు పెట్టి స్టైపెండ్స్ ఇస్తున్నాం వాళ్ళని అడగండి. వాళ్ళకి రావనుకోండి, వాళ్ళు నేర్చుకుంటారు. బికాస్ లెర్నింగ్ హ్యాపెన్స్ వెన్ సంథింగ్ దే డోంట్ నో. నాకు రాను కదా నేను నేర్చుకోవడానికి ఎప్పుడైతే ట్రై చేస్తున్నాను, దెన్ ఓన్లీ మై లెర్నింగ్ బిగిన్స్. సో ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ మోస్ట్ ఆఫ్ దోస్ థింగ్స్, బట్ అగైన్ దెర్ విల్ బీ ఇష్యూస్, దెర్ విల్ బీ ప్లేసెస్ వెర్ యూ విల్ గెట్ స్టక్. మీరు ఉండిపోతారు. దెన్ ఆర్ మెంటిపై ఇస్ దేర్, లైక్ మీకు మెంటర్స్ ఉన్నారు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, రైట్? సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తా అంటే నేను కార్స్కి నౌ ఐ హ్యావ్ ChatGPT, ఐ కెన్ గివ్ ఇట్ టు ChatGPT. లేదంటే ముందు పాతకాలంలో నేను ఏం చేశానంటే ఐ వుడ్ యూస్ టు గో టు స్టాక్ ఓవర్ఫ్లో. జస్ట్ ఇక్కడ నుంచి కాపీ చేసి రాయాలి కొంచెం ఫాస్ట్ API, ఎందుకంటే లేకపోతే అది ఏది పడితే అది ఇచ్చేస్తుంది అనమాట. అగైన్ ఐ హ్యావ్ ఫాస్ట్ API దిస్ థింగ్, సో ఐ కెన్ కాపీ దిస్. ఆరిజిన్ ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు అనమాట. ఇదేంటంటే యాప్ డాట్ యాడ్ మిడిల్ వేర్స్. అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, యాప్ రాశారు కదా, అంటే మిడిల్ వేర్స్ అనమాట. మిడిల్ వేర్స్ ఏముంటాయంటే కార్స్ మిడిల్ వేర్స్, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు క్విక్. ఇట్ విల్ జస్ట్ డూ సింప్లీ చేసేస్తుంది అనమాట. ఇంపోర్ట్ యాక్సెప్ట్ చేసి వచ్చేస్తుంది. ఇది నేను ఏం చేస్తా అంటే స్టార్ అంటే ఏంటి అవుతుందంటే ప్రతి చోట నుంచి కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఏ URL నుంచి కూడా నువ్వు యాక్సెప్ట్ చూడండి, లోకల్ హోస్ట్ అని చెప్పేసి ఉంది కాబట్టి లోకల్ హోస్ట్ నుంచి రిక్వెస్ట్ వస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది ఇక్కడ ఈ కేసులో. కాకపోతే మనం ఏం చేసాం, స్టార్ కొట్టేసాం. స్టార్ అంటే ఏ రిక్వెస్ట్ వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా యాక్సెప్ట్ కొట్టేసే అనేసి. సో ఇప్పుడు ఇది సేవ్ కొట్టాం కదా, ఇప్పుడు మనం index.htmlకి వెళ్ళామనుకో, ఇప్పుడు గెట్ ఫ్రూట్ లిస్ట్ అన్నాం అనుకో, ఫ్రూట్స్ వచ్చేసాయి. నౌ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ ఫ్రూట్, సింపుల్, యూ హ్యావ్ టు యాడ్ ఫ్రమ్ హియర్. ఎందుకంటే బ్లూబెర్రీ కంటెక్స్ట్ అనేది పోయింది దానికి. It's not saved in database, it's saved temporarily. So if you add blueberry, if you add it, it will be added, fruit added, so it will come there. If you want to add apple, pineapple, it will be added. అర్థమవుతుందా? ఎందుకు వస్తున్నది అంటే బికాజ్ వీఆర్ గెటింగ్ దట్ లిస్ట్. If you want to add something else, so this is like a 4th year project of a lot. ఇది చాలా మంది 4th year ప్రాజెక్ట్. అర్థమవుతుందా మీకు?
టు డూ లిస్ట్ ఇది, టు డూ లిస్ట్ లాగానే ఫ్రూట్ లిస్ట్ లాగా టు డూ లిస్ట్, ఫ్రూట్ ప్లేస్లో టు డూ పెట్టు, యాపిల్ తీసి పక్కన పడే. గైస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇదే ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో సేవ్ చేసామనుకో, అప్పుడు మనకి అన్నీ సేవ్ అవుతాయి, లేదంటే అవ్వవు. ఇఫ్ ఐ రీలోడ్ దిస్, ఇఫ్ ఐ గెట్ నో అగైన్ కంటెక్స్ట్ ఉంది కాబట్టి ఇవి వస్తున్నాయి, లేదనుకో దిస్ వోంట్ కమ్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ సర్వర్ని రీలోడ్ చేశాను అనుకోండి, మోస్ట్లీ ఇట్ వోంట్ కమ్. సర్వర్ రీలోడ్ అయిపోయింది, ఎందుకంటే అక్కడ డేటాబేస్లో సేవ్ అవ్వలేదు, సర్వర్ రీలోడెడ్. సో పోయేవన్నీ, దట్స్ ద థింగ్ అనమాట. సో నేను ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మ్యాన్ నుంచి కూడా యాడ్ చేసాను అనుకో, పోస్ట్ బ్లూబెర్రీ, ఇక్కడ బ్యాక్ ఎండ్ పంపించావు, బ్యాక్ ఎండ్ సర్వర్ని రీలోడ్ చేయలే, సో బ్లూబెర్రీ వచ్చింది. ఎందుకంటే నువ్వు పోస్ట్ మ్యాన్ నుంచి పంపించినా కూడా లోకల్ హోస్టే పంపించావు, బ్యాక్ ఎండ్లో డేటా ఉంది, ఇంకా బ్యాక్ ఎండ్లో డేటా ఉంది, నువ్వు కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేస్తే పోతుంది. బట్ అగైన్ దిస్ లైక్ యువర్ థింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది మీరు అర్థం చేసుకోవాలి బ్రో. నేను ఇదే రాసి ఉంటాయి నాకు తెలుసు. గెట్ మై లిస్ట్, API/list, అప్డేట్ కూడా ఉంది, పుట్ డిలీట్. కాకపోతే ఇగ్నోర్ చేయండి అవన్నీ అవసరం లేదు. ఓకే, ఇగ్నోర్ దోస్, ఎందుకంటే మీకు ఇవే అర్థం అవడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు అర్థం అవడం కొంచెం బుర్రలోకి ఎక్కుండదు, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. Right now we have cleared our API thing. Now we will be moving to our project, LinkedIn post generator, by using OpenAI. మొత్తం అంతా కూడా క్రియేట్ చేస్తాం. దట్స్ రియలీ ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు AI గురించి చెప్పేసి వై ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పేసి, బట్ అగైన్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. మీకు ఇది రాకపోతే ఎలా, యూ వోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో ఆల్ ద బెస్ట్, ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి. నా అసైన్మెంట్ మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది అర్థం చేసుకోండి. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్, ఐటమ్ ఐడి ఏంటి అసలు, ఎందుకు అలా వెళ్తుంది, ఏం జరుగుతుంది అక్కడ. ట్రై టు అండర్స్టాండ్ దోస్ థింగ్స్. వెన్ యూ ట్రై టు అండర్స్టాండ్ దోస్ థింగ్స్ యూ విల్ యాక్చువల్లీ డూ ఇట్. నేను చెప్తున్నా బ్రో, ఐ మీన్ టు మార్కెటింగ్, బట్ ఇట్స్ బీన్ 1.5 years ఐ టచ్ ద కోడ్. నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇప్పుడు మీకు చెప్పడానికి ఐ డిడ్ ChatGPT అండ్ కేమ్. నేను బిల్డ్ చేయలే నా చేతులతో, నేను బిల్డ్ చేయలే. ఐ యూజ్ ChatGPT అండ్ బిల్డ్ రఫ్ కోడ్. కాకపోతే మీ దగ్గర మొత్తం స్క్రాచ్ నుంచి చేశారు. దట్స్ ప్రూవ్ దట్ ఒక్కసారి మీకు కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలంటే, ఇప్పుడు మీకు క్లియర్ అవ్వదు, ఇప్పుడు అవ్వదు, నెక్స్ట్ ఇంకా అవ్వదు, ఇంకా 6 నెలలు సంవత్సరం వరకు అవ్వదు. ఒక్కసారి క్లియర్ అయిపోయిందా బుర్రలో ఉండిపోద్ది, లాజిక్ ఉండిపోద్ది మీకు చెప్తున్నా. సో ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మాడ్యూల్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. యూ విల్ లెర్న్ అబౌట్ ద ఎంటైర్ AI, OpenAI API keys వాడతారు. Now we have built API endpoint, so these are all endpoints. So there are endpoints there from API end, OpenAI API, next Grok API, ఇవి చాలా ఉంటాయి, అవన్నీ కూడా మనం చేస్తాము. సో మీకైతే ఈ కోర్స్ అనేది నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఎలాగైతే చెప్పానో, దిస్ API కోర్స్ ఏదైతే మీరు విన్నారో, దిస్ ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫుల్ AI ఏజెంట్స్ కోర్స్ అనమాట. సో అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం APIస్ని యూస్ చేసుకొని, OpenAI APIస్ని యూస్ చేసుకొని ఎలా మనం వాడాలి, డాక్యుమెంటేషన్ ఎలా చదవాలి, అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి ఎలా బిల్డ్ చేయాలి అనేవన్నీ కూడా మనం చేస్తాము. రికార్డెడ్ కోర్స్ ఉంటుంది, 999 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో అస్సలు మిస్ చేసుకోకుండా ఇప్పుడే కోడ్వేశ్వరపు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఉంటుంది, ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేసుకొని ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వాచ్డ్ అంటిల్ ద ఎండ్ అని చెప్పేసి. మనం కలుద్దాం ఇంకో మంచి వీడియోలో. ఏమైనా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. స్టే ట్యూన్డ్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.